హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అంటే వరుసగా నోటీసులు సర్వ్ చేస్తుండడం చూస్తూనే ఉన్నాం ఇప్పటిదాకా కొన్ని వందల మందికి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్ట్లకు గురవుతా ఉన్నారు చాలా మందిని లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు పైగా వర్రా రవీంద్రారెడ్డి ఇట్లాంటి వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొంతమంది వ్యక్తుల మీద కూడా ప్రైవేట్ వ్యక్తుల మీద కూడా కేసులు ఫైల్ చేసేందుకు చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంది ఈ సర్కారు ఇందులో భాగంగా రామ్ గోపాల్ వర్మ మీద నిన్న మద్దిపాడు దాంతోపాటు మరికొన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనాయి దాంతో ఒంగోలు నుంచి హైదరాబాద్కు వచ్చి ఇప్పుడు అంటే కొన్ని నిమిషాల క్రితం ఆయన అంటే కొన్ని గంటల పాటు ఆయన ఇంటి దగ్గర వెయిట్ చేసి ఆయనకు పోలీసులు నోటీసులు సర్వ్ చేశారనమాట ఇంకా దీని తర్వాత ఏం జరుగుతుంది స్టెప్ అన్నది చూడాలి ఈ నోటీసులు ఇచ్చి ఈ నెల 19న మద్దిపాడు పిఎస్లో విచారణకు హాజరు కావాలని ప్రకాశం జిల్లా పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారనమాట వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియా వేదికలో ఎక్స్లో ముఖ్యంగా ట్విట్టర్లో ఆయన చేసిన కామెంట్లు పోస్టులు ఇవన్నీ కూడా చాలామంది మనోభావాలు దెబ్బతీసినాయని చెప్పి కేసులు పెట్టారనమాట ముఖ్యంగా నారా భువనేశ్వరి నారా లోకేష్ నారా బ్రాహ్మణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఐటీ యాక్ట్ కింద రామ్ గోపాల్ వర్మపై నవంబర్ 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు విచారణకు ఈ నెల 19న మద్దిపాడు పిఎస్లో హాజరు కావాలంటూ పోలీసులు రామ్ గోపాల్ వర్మను నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్లోనే ఆయన నివాసానికి చేరుకున్నారు వెయిట్ చేసి ఇప్పుడు నోటీసులు సర్వ్ చేశారన్నమాట సరే ఇక్కడ బాగానే ఉంది ఇప్పటిదాకా ఇప్పుడు మరి రామ్ గోపాల్ వర్మ ఇవ్వబోయే ట్విస్ట్ ఏందన్నది ఇప్పుడు ఆసక్తికరం అనమాట ఎందుకంటే ఆక్పాక్గాలకు నోటీసులు సర్వ్ చేసి భయపెట్టేందుకు ఈ కూటమి సర్కారు విపరీతంగా కష్టపడింది బాగానే ఉంది కానీ వర్మకు లా అండ్ ఆర్డర్ మీద చాలా నమ్మకం అనమాట చెడు కూడా ఆడుకోవడం ఆయన సినిమాలు ఎందుకంటే చాలామంది క్రిమినల్స్తో మాఫియా డాన్లతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ పెట్టుకొని ఆ జీవిత కథల ఆధారంగా సర్కార్ పేరుతో శివ పేరుతో చాలా గ్యాంగ్స్టర్ సినిమాలకు పేరు మోసిన వ్యక్తి అనమాట అట్లాంటి వ్యక్తితో ఇప్పుడు కూటమి సర్కార్ చెడు కూడా ఆడుకునే ప్రయత్నం చేస్తుంది మరి ఇప్పుడు ఆయన తీసుకోబోయే స్టెప్ ఏందన్నది వేచి చూద్దాం ఎందుకంటే వ్యూహం అనే సినిమాలో ఒక సెక్షన్ పేర్లు మార్చి ఇక మాట్లాడితే బాగోదులే కానీ సదరు కుటుంబాన్ని కించపరచాడు అన్నది వీళ్ళు పెట్టిన కేసు కదా మరి ఇదే రాజధాని ఫైల్స్లో అవినాష్ రెడ్డి భారతి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ ఉంది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది మధ్యరాత్రి 3 గంటలకు ఫోన్లు చేసుకున్న సీన్లు పెట్టి రకరకాలుగా అగౌరవపరిచింది కదా మరి వాళ్ళ మీద ఎట్లాంటి కేసులు పెడతారు ఇవన్నీ వర్మ తీసే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు అదే జరుగుతుంది సోషల్ మీడియాలో చర్చ పైగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కొలికపూడి శ్రీనివాసరావు వర్మ తల తీసుకొస్తే ₹1 ఇస్తా అని చెప్పి మాట్లాడిండు వీటి మీద ఇట్లా ఈ క్లిప్పింగ్స్ అన్ని తీసి మరి ఆయన కూడా డీజీపీకి డైరెక్ట్ మెయిల్ చేస్తాడు లేదంటే డైరెక్ట్ పోయి కలిసి వస్తాడు కూడా అంత తిర్రి క్యారెక్టర్ అనమాట మరి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తారా టెలికాస్ట్ చేసినందుకు ఇవన్నీ ఉంటాయన్నమాట ఎందుకంటే ఒక సైడ్ మాత్రమే ఇప్పటిదాకా గేమ్ చూసిర్రు రెండో సైడ్ నుంచి వర్మ చూపియబోతున్నాడు అనమాట సో ఆ నవ్వు చూడండి ఏమాత్రం భయం లేకుండా నోటీసులు తీసుకొని రాను పోను 10,000 బొక్క తప్పిస్తే ఏముండదు అక్కడ 41 సిఆర్పిసి నోటీసులతో ఏమవుతుంది సరే 19 రోజు నాకు టైం దొరకలేదు లేదంటే చాలామంది అడ్వకేట్లు ఉంటారు కదా పోతారు సదరు విఐపి చాలా బిజీ రాలేకపోతున్నాడు మీ వర్షన్ ఏందో చెప్పండి అని చెప్తారు అంతకుమించి ఏం చేస్తారు ఏదో కొద్దిమందిని భయపెట్టాలన్న ప్రయత్నం వరకు కరెక్టే కానీ ఇట్లాంటి వాళ్ళతోనే పెట్టుకుంటే బాగుండదు మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది కొంచెం ఆచితూచి అడిగారు అందరినీ గెలకడం కరెక్ట్ కాదు సో మరి వర్మ ఇచ్చే ట్విస్ట్ గురించి ఆలోచిద్దాం చూద్దాం ఏం చేస్తారని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ